ఇప్పుడు ఈ తాబేలు విషయానికి వచ్చేసరికి, ఈ తాబేలు ఏదైతే ఇక్కడ తల, కాళ్ళు మొదలైన అవయవాలను లోపలకు ముడుచుకునే విధంగా శబ్దాది విషయాల నుండి ఇంద్రియాలను మరలించుకునే అంటే కాళ్ళు, తలని తాబేలు ఏం చేస్తదంటే ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆ సమయానికి అది లోపలికి విత్‌డ్రా చేసుకుంటది. లోపలకు ముడుచుకుంటుంది. అప్పుడు ఏమవుతది? శబ్దాది విషయాల నుండి ఇంద్రియాలను అంటే బయట వచ్చే విషయాల నుంచి దాని ఇంద్రియాలను మార్చుకున్నప్పుడు ఏమవుతదంటే జ్ఞాననిష్ఠుడైన యోగి స్థితప్రజ్ఞుడని చెప్పబడతాడు. ఇక్కడ యోగి అనంటే మళ్ళీ ఏదో మనము తిండి మానేసి, బట్టలు మార్చేసుకుని, అడవుల్లోకెళ్ళిపోయో, కుటుంబాన్ని వదిలేయడమో అని కాదు. యోగి, యోగము అంటే కలయిక. ఆత్మ పరమాత్మను తలుచుకుంటోంది. తలుచుకున్నప్పుడు ఎవరు తలుచుకుంటున్నారు? నేను తలుచుకుంటున్నాను. నేనెవరిని? యోగిని. అది సన్యాసాశ్రమ ధర్మానికి వర్తింపజేసే పదం కాదది. ఎవరైతే పరమాత్మను తలుచుకుంటున్నారో, ఎవరైతే ఆత్మాన్న స్థితిలో తలుచుకుంటున్నారో వీళ్ళు యోగులు. ఎవరైతే ఈ రాజయోగాన్ని అంటే ఇప్పుడు మనం నేర్చుకుంటున్న ఈ తాబేలు ఉదాహరణ ద్వారా ఇంద్రియాలని వశం చేసుకోవడం అంటే ఆత్మ చెప్పినట్టు ఇంద్రియాలు వినాలి. ఆత్మ చెప్పినట్టు కళ్ళు వినాలి. ఆత్మ చెప్పినట్టు చెవులు వినాలి. అంటే దానిపైన రాజ్యం చేయడం. వీళ్ళు యోగులు. ఎవరైనా అక్కడ ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు ఎవరైనా అక్కడ కోపంతో ఉన్నారు అనంటే కళ్ళ ద్వారా చూసినప్పుడు వీళ్ళకి కోపం ఎక్కువ అంటున్నాం. అంటే కళ్ళు నిర్ణయించాయి బయట పరిస్థితిని చూసి. ఇప్పుడు ఎవరు నిర్ణయించాలి? ఆత్మ నిర్ణయించాలి.